శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎలాగా? సంపూర్ణమైన శాంతముతో. రోజు ఎంతో మంది క్రైస్తవులు ఏం చేయలేరు. సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళు ఏం చేయలేరని ఎంతో మంది తెలియని వాళ్ళు, వాళ్ళకి తెలుసో తెలియకో గాని దేవుని బిడ్డ మీద ఎగురుతా ఉంటారు. మీరెవరు ఇక్కడ బోధించడానికి? మీరెవరు ప్రభు యొక్క వాక్యాన్ని చెప్పడానికి? మా ఊర్లో ప్రకటించకూడదని, మా యొక్క వీధిలో ప్రకటించకూడదు అని చాలా మంది ఆటంకపరుస్తా ఉన్నారు. మరి అటువంటి ఆటంకాలు వస్తాయని తెలుసు, అటువంటి పరిస్థితులు వస్తాయని తెలుసు, అయినా ఎందుకు వెళుతూ ఉన్నాము తెలుసా? ప్రభువు చెప్తూ ఉన్న మాటలు ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి. అంటే ప్రభు వాక్యం ఎంత విలువైంది చూడండి. ప్రభు వాక్యం ఎంత గొప్పదో చూడండి. ప్రభు వాక్యము ఒక్కొక్కరి జీవితాలనండి మార్చింది ప్రభు వాక్యం. దొంగల్ని మార్చింది ప్రభు వాక్యము, మోసగాల్ని మార్చింది ప్రభు వాక్యము, పాపుల్ని మార్చింది ప్రభు వాక్యము, త్రాగుబోతుల్ని మార్చింది ప్రభు వాక్యము, నరహంతకుల్ని మార్చింది ప్రభు వాక్యము. ఎంత మంది అంటే ప్రభు యొక్క అద్భుతాల్ని, ప్రభు చేసిన గొప్ప కార్యాల్ని, ప్రభు చేస్తున్నటువంటి మిరాకిల్ని చూసి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. కొంతమంది హోదాలు మర్చిపోయారు. ప్రభు చేసిన గొప్ప కార్యాలని బట్టి ప్రభుని వెంబడిస్తా ఉన్నారు. ప్రభు పరిచర్యలో వచ్చిన వారు ఉన్నారు. మరణమైన, జీవమైన, కరువైన, కఠినమైన హింసైనా ఏదైనా సరే ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి ముందడుగు వేసుకొని పోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూసారా ప్రభు వాక్యము ఎంత గొప్పదో. ప్రభు వాక్యము ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ప్రభు వాక్యము చీకటిలో వెలుగునిచ్చేది. ప్రభు వాక్యము రోజును నమ్ముతూ ఉన్నావా? ప్రభు వాక్యాన్ని నమ్మితే, ప్రభు వాక్యము జీవితాలు బాగు చేస్తుందని నమ్మితే, ప్రభు వాక్యము జీవము కలిగింది. ప్రభు వాక్యము ఈ రోజు నిన్ను నన్ను ఈ రీతిగా నిలబెట్టింది ఆయన ప్రభు వాక్యమే. అందుకే ఇక్కడ ఎలా ప్రకటించమంటున్నారంటే చూడండి పిల్లారా, ఇక్కడ సంపూర్ణమైన శాంతముతో ఉపదేశిస్తామన్నారు. ఏం చేయాలి? ఉపదేశించాలి ప్రభు వాక్యం. సంపూర్ణమైనటువంటి దేనితో అంటే శాంతముతో ఉపదేశించాలి. శాంతముతో. ఈరోజు ఎంతో మంది సేవకులు వారిపై విరుచుకుపడుతూ ఉన్న, బురదలు చెల్లుతూ ఉన్న శాంతముతోనే ప్రభు వాక్యాన్ని ఉపదేశిస్తా ఉన్నారు. అందుని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రభు కోసం అండి ప్రయాసపడాలి. ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోగలం, ఏదైనా మనము చెయ్యాలి అనుకుంటే చేసేయగలం. కానీ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అంటే, ప్రభు యొక్క వాక్యాన్ని బోధించాలంటే, ప్రభు వాక్యాన్ని ఉపదేశించాలి అంటే ప్రభు మనతో ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. స్తోత్రం. మళ్ళీ ఇక్కడ తర్వాత కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఖండించుము, గద్దించుము. ఖండించాలి. ఏ విషయాలు ఖండించాలి? ప్రభు వాక్యము చెప్తుందాన్ని ఖండించాలి. ఇది ప్రభు వాక్యానికి విరుద్ధంగా ఉంది. ప్రభు వాక్యం ఇట్లా చెప్పట్లేదు. ప్రభు వాక్యం ఇలా చేయమని చెప్తూ ఉంది. ఖండించాలి. ఈ రీతిగా నువ్వేం చేయమంటే, నువ్వు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించమని తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రభు వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఈ వాక్యం మనం ఉపదేశించడానికి, లేక ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మనకు ప్రతి ఒక్కటి ప్రభు మనలో నుండి పలికిస్తా ఉంటాడు. ఆయన ఆ సమయంలో కొన్ని పరిస్థితులను చూసినప్పుడు, ఒకరి నడకను చూస్తూ ఉన్నప్పుడు, ఒకరి జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఖండించడము, గద్దించడము, బుద్ధి చెప్పడం చేయాలి. ఇది తప్పు కాదండి. ఒకవేళ చేస్తున్నటువంటి పనిని చూసి కూడా ఖండించడం మానేస్తే, గద్దించడం మానేస్తే, బుద్ధి చెప్పడం మానేస్తే